ఆగవే మోహన సుందరి. ఎవరు? నేనెవరని తర్వాత చెప్తాను కానీ ముందు ఆ తలుపేస్తే బాగుంటుందేమో. హలో, ఏంటి నీ దౌర్జన్యం? నాది దౌర్జన్యమా? వా, నీ వంపు సొంపుల సోయికాలు చూస్తుంటే నా మనసులోని రైళ్లు పెరుగుతున్నాయే బొమ్మలు. కానీ నీ అమ్మ ఉండాల్సిన చోటు అక్కడ కాదు, ఇక్కడ. షడప్. ఓయ్, అసలు నేను ఎవరో తెలిసే మాట్లాడుతున్నావా? చెప్పండి, ఎలా తెలుస్తుంది? చెప్పుకు పెట్ట. హలో, నేను జమీందార్ గారు భూపతిరావు గారి ఏకైక కుమార్తెను. శభాష్, నేను రావాల్సిన చోటుకే వచ్చానన్నమాట. వాట్ అంటే ఏం నీ ఉద్దేశం? నీ గురించి కాదే, ఈ బంగ్లాలో భద్రంగా బతుకుతున్న మనుషుల ప్రాణాల కోసం వచ్చానే. వాట్ అంటే నువ్వు ప్రాణాలు కూడా తీస్తావా? నిన్ను చంపనే. అయినా ఇంత అందమైన అపురూపమైన బొమ్మని చేతులారా పాడు చేసుకోవడానికి నేనేనా అమాయకున్నా? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకు ఎవరు నువ్వు? నేనెవరా? ఎవరు పేరు చెప్తే ఇటు ప్రపంచం ఇటు భూ ప్రపంచం ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేను అడుగడిచిన చోట ఒక్కసారిగా భూకంపం వస్తుందా? ఛాలెంజ్ సింహాన్ని. వాట్ అంటే పోలీసులు కళ్ళు కప్పి తప్పించుకొని ఈ భారతదేశంలో ఎన్నో ఎన్నో గొడవలు సృష్టిస్తున్నా ఆ హంతోడే నువ్వేనన్నమాట. ఇటు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నా పేరు విజయాన్ని మర్చిపోయారు. నేను అడుగు పెట్టిన చోట రక్తం ఏళ్ళే పారుతుంది. నే కనుసైగా చేస్తే మబ్బుల సైతం కరిగించి బాంబుల వర్షం కురుస్తుంది. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చానా? అందమైన వదనాల పొందు కోసం వచ్చానే. పిచ్చి పిచ్చిగా మాకు మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. మర్యాదగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. గెట్ అవుట్. మర్యాద? నీ వంపు సొంపులు సోయిగాలు చూస్తుంటే నా మనసులోని నీ లతలాగా అల్లుకోపోని చెప్తున్నాయే ప్రియం వదా. వాట్? ప్రియవద? ఇది నా చిన్నప్పుడు పేరు. ఈ పేరు నీకెలా తెలుసు? నీ పేరే కాదే, ఒకప్పుడు నిన్ను రేప్ కూడా చేయబోయాను. ఏంటో పిచ్చివాగుడు? నాది పిచ్చివాగుడా? ఇంకొక విషయం చెప్తాను, అప్పుడైనా గుర్తొస్తుందో లేదో. నువ్వు కాలేజీ చదివే రోజుల్లో అర్థంతంగా ఒకరిని కాలేజీ నుంచి డిస్మిస్ చేసావు. అదన్నా గుర్తుందా లేదా? అంటే అంటే నువ్వు విజయ్వా? ఇటు ప్రజలు ఇటు ప్రపంచాలన్నీ కూడా నాకు ఇచ్చిన బిల్లు. అంటే నువ్వు నువ్వు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను ఎవరైనా తెలిసి కూడా నీ నోరు పెరగలేదా? ఆ రోజు నిన్ను రేప్ చేయబోయానని నువ్వు నా మీద కంప్లైంట్ చేసావు, అవునా? అవును. నేను నిజంగా రేప్ చేయబోయానా? లేదు, అలాంటిదేం చేయలేదు. అసలు నేను కావాలని అలా చేయలేదు. నువ్వు నీ ఫ్రెండ్స్తో కలిసి ఈ రోజు నన్ను ఏడిపిస్తుంటే నీ మీద పగ తీర్చుకోవడానికి విజయ్ ప్లీజ్ దయచేసి నన్ను నాశనం చేయొద్దు. నీకు దండం పెడతాను, నన్ను వదిలిపెట్టు. కళ్ళ కన్నీళ్ళు పెట్టుకొని ప్రాధాన్యపడితే వదిలేస్తాను కూడా. ప్లీజ్ దయచేసి నన్ను ఏం చేయొద్దు. దయచేసి ఒక్కసారి నా కోసం కూడా ఆలోచించు. నీకు దండం పెడతాను, నేను కావాలని అలా చేయలేదు. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తుంది ఎందుకో తెలుసా? నీ వంపు సంపద లోయగాలు చూసి నాకు ఒక్కసారి ఎలాగైనా సరే నిన్ను చిత్రహింసలు పెట్టి ప్లీజ్ నా జీవితం నాశనం చేయొద్దు. ఏ జీవితం అంటే అంత తీపా నీకు? నువ్వు చేసిన పనికి నా జీవితాన్ని బజారు పాలు చేశావు. నేను కావాలని చేయలేదు.
నువ్వు రోజు ప్రియా, నేను చెయ్యని నేరం నా మీద మోపి సంఘంలో తలెత్తుకోకుండా బ్రతికేలా చేసావు ప్రియా. విజయ్, నేను చెప్పేది కాస్త విను. చెప్పగా నేను కావాలని చేయలేదు. నువ్వు రోజు నన్ను ఏడిపిస్తూ ఉంటే ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ చేశాను. బట్ ఇలా అవుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్లీజ్ ఈ ఒక్క తప్పు మన్నించు. నిన్ను చిత్రవత్తలు చేసి, నీ జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరణ చేసి, నిన్ను ఇక్కడ పాతి పెట్టి ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. విజయ్, ప్లీజ్ అర్థం చేసుకో. నా జీవితం నాశనం చేయకు. ఇంకా నా మీద నీ కక్ష తెరకపోతే ఒక్కసారిగా నన్ను చంపాయి. ఒక్కసారి చంపనే నిన్ను చిత్రవంశలు పెట్టి నీ జీవితం ఎందుకు ఎలా అయిపోయిందని కుమ్మిలి బాధపడిపోవాలి. నీకు ఒక విషయం చెప్పనా, నాకు నచ్చినప్పుడు నాకు నచ్చినట్టుగా ఆడాలి, పాడాలి. లేదంటే చిత్రహింసలు పెట్టి నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకొని నీ బ్రతుకులు నువ్వే ఉరి వేసుకునేలా చేస్తాను. అలా చేయొద్దు. నువ్వు చెప్పినట్లే ఆడతాను, పాడతాను. Yes, come on, dance.